ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వాభిచక్రామ రథం రథం సర్వాంగశోభనం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్యా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్యపరాక్రమం. ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని, సూర్యమండలంలో ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు. సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్యా పట్టణానికి బయలుదేరారు. అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్ళడం కోసమని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నందిగ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు. అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాల్ని పట్టుకున్నట్టు. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు. లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఇంకొక వింజామర తీసుకుని ఆయన వేస్తున్నాడు. భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు. ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేట. ఒకడు సుగ్రీవుడు, ఇంకొకడు విభీషణుడు. ఇప్పుడు ఆ రథం బయలుదేరింది. మహర్షులు, మరుద్గణములు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు. రాజైన వాడు, పెద్దవాడు, మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు. తూర్యవాద్యములు, కరతాళధ్వనులు చేసేవాళ్ళు, మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు. ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి. ఆవుల వెనక కన్యలు నడిచారు. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః. ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు, పిండి వంటలు పట్టుకున్నారు. ముందు కన్యలు వెడుతున్నారు, కన్యల వెనక సువాసినులు వెడుతున్నారు, సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు, మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు. ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణ